మా ఊర్లో ఇలా ఉంటాయండి పంట పొలాలు. ఇలా పచ్చగా వాతావరణం బాగుంటుందండి. మా ఊరు గ్రామంలో ఇలా ఉంటాయండి పంట పొలాలు. చాలా అందంగా ఉన్నాయి కదా. మా టామీ చూడండి ఎలా వస్తుందో. అది చిన్న పిల్లప్పుడు తెచ్చానండి దాన్ని, కళ్ళు తెరవక ముందు. అది ఎక్కడానికి వెళ్ళినా కూడా నా వెంట వస్తుందండి. అది ఇంటి బిడ్డలాగా ఎత్తుపోతే అట్లా వచ్చేసిందండి. అది నాకు ఆ టామీ అంటే చాలా స్పెషల్. వాళ్ళు వచ్చారండి, దాన్ని పట్టుకుని నా ప్రాణం చచ్చిపోయింది. దాన్ని వెళ్ళి పట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నానండి. అది మా ఇంటికి స్టోర్ ఇస్తారు కదా, వాళ్ళని ఎవరిని ఏమో అందు. మా ఇంట్లోకి వస్తే మాత్రం బయట నిలేస్తుంది. అంతకు మించి బయట కరవటం చేయటం అట్లాంటిది ఏం చేయదండి. ఆ కుక్క అరసద్దు అంతే. ఇది మా ఊరి మల్లయ్య గుంట అండి. దీంట్లో కలువ పూలు చాలా ఉంటాయి, చూద్దాం రండి. మా ఊర్లో జిల్లేడు చూడండి, కలర్. ఇది ఒక కలర్ కదా, ఇంకో కలర్ చూపిస్తాను. అది అక్కడ తెల్ల జిల్లేడు, ఇది మామూలు జిల్లేడు, అది తెల్ల జిల్లేడు అండి. మా ఊళ్ళో, మా గ్రామాల్లో ఇలా ఉంటాయండి పంట పొలాలు కానీ, ఇట్లా వాగు కానీ, ఇలా పచ్చదనం కానీ బాగుంటుందండి మా గ్రామాల్లో. పల్లెటూరు అంటేనే చాలా అందమైన న్యాచురల్గా ఉంటుందండి. మై గాడ్, ఇది ఎప్పటి నుంచో పెద్దోళ్ళ కాలం నుంచి ఉందండి. అసలు చాలా పెద్ద చెట్టు అండి. అది ఎప్పటి నుంచో చాలా పెద్దోళ్ళ కాలం నుంచి ఉంది చెట్టు. ఎంత పెద్ద మానేయండి చూడండి. మా పిల్లలు, మా వాళ్ళ పిల్లలు, మా అమ్మ వాళ్ళు అందరు తరతరాల నుంచి వచ్చిన చెట్టు అండి అది. ఇదిగో అండి స్కూలు. ఎప్పటి నుంచో ఉన్నది స్కూలు.
సరే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఆలోచన కామెంట్ పెట్టండి. బాయ్ అండి.